సజీవుడు లోకరక్షకుడైన గనుడైన దేవదేవుని నామములో మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో ప్రవేశించగలిగాము. ఈ మొదటి ప్రార్థన దినాన్న మన ప్రార్థన చేయగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంది. బిగ్గరగా చెప్తారా? ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంది. ఆకాశము కంటే ఎత్తైనది, సాంద్రము కంటే లోతైనది, తూర్పు పడమరల కంటే విశాలమైన ప్రేమను, ఆయన కృపను మన మీద ఆయన వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకున్న నామములో ఒక నామము కృప కలిగిన దేవుడు. మన దేవుడు కృపగల దేవుడు. అందుకే ఆయన మనల్ని తన కృప ద్వారా నిరంతరం మనల్ని నడిపిస్తున్నాడు. నేను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అనే వాగ్దానాన్ని అక్షరాల మన పక్షాన్ని నెరవేరుస్తాడు. అనేకమైన పరిస్థితుల్లో నుండి మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. అనేకమైన పరిస్థితుల్లో నుండి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో నేను చూశాను. ఒక ఆయన స్కూటర్ పైన రైట్ సైడ్ రోడ్ నుండి వెళ్ళిపోతున్నాడు. తన మార్గం, తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన తను వెళ్ళవలసిన ఆఫీస్ వైపు వెళ్తుంటే రైట్ సైడ్ అతను ప్రయాణం చేస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ రోడ్లో ఇంకా ఆయన ఒక వ్యాన్ ప్రయాణం చేస్తూ ఉంది. అదుపు తప్పి డివైడర్ మీద నుండి వచ్చి ఈ బైక్ మీద ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తిని తాకింది. అక్కడికక్కడే చనిపోయాడు ఆయన. ఎందుకంటే మరణము, నేను సరైన రూట్లో వెళ్తున్నాను, నా ఎదురుగా ఏ వాహనాలు రాలేదు, ఇది నా వన్ వే, నేను చక్కగా వెళ్ళిపోతున్నాను, ఏ టెన్షన్ లేదని ప్రయాణం చేస్తున్నాడు. కానీ వేరే రూట్లో నుండి వచ్చిన వాహనం అతను ఢీకొట్టింది. మరణం ఎప్పుడు ఎవరికి సంభవిస్తుంది ఎవరికి కూడా తెలియదు. ఆయన కృప మనతో ఉంది కనుక ప్రతి నిమిషము కూడా మనం ఆయన భద్రతా వలయంలో ఉన్నాం. మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తున్నాడు ఆయన. అందుకే ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత కృపగల దేవుణ్ణి మనం కలిగినందుకు ప్రభువుని బట్టి అతిశయించాలి. మేడమిద్దులు బట్టి కాదు. ఆలోచించేయండి. మనం అతిశయించవలసింది ప్రభువుని బట్టి అతిశయించాలి. ఆయన మన దేవుడు అయినందుకు మనం అతిశయించాలి. ఆయన సొత్తుగా, ఆయన జనముగా మనల్ని చేసుకున్నందుకు మనం అతిశయించాలి. వెండి బంగారాలు బట్టి కాదు. యెహోవాను దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు. ఇట్టి ధన్యతను బట్టి మనం అతిశయించాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని అందించండి. నేను ప్రార్థన చేసినప్పుడు నాకెందుకు దేవుడు మొన్న వాచ్ ప్రేయర్ సర్వీస్ రోజు దేవుడు మాట్లాడిన ఒక త్యాగపూరితమైన జీవిత సాక్ష్యము కలిగిన, ప్రభు కొరకు తెగించి, ప్రభు కొరకు భరించి, ప్రభు కొరకు ఒక దృఢ నిశ్చయముతో జీవించి తన పట్టణాన్ని, భ్రష్టత్వంతో నింపబడిన పట్టణాన్ని, పాపము అనే రోగముతో పట్టబడిన తన పట్టణాన్ని క్రీస్తు అనే వైద్యునికి పరిచయం చేసి ఆ వైద్యుని ద్వారా ఆ పట్టణములో వెలుగు నింపిన ఒక భక్తుని కోసం మరలా ధ్యానం చేయాలని ప్రభు ప్రేరేపణిచ్చారు. మనందరికి తెలుసు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో 5వ మాటలో ఈ వ్యక్తి కోసం మనం చదువుతున్నాం. అయితే యూదులు మత్సరపడి పని పాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చటకు యత్నము చేసిరి. ఈరోజు మనం ధ్యానము చేయబోతున్న వ్యక్తి పేరు ఎవరు అంటే యాసోను. హీఈస్ రియల్ హీరో. రంగు పూసుకున్న హీరో కాదు ఇతను. యథార్థంగా తన బ్రతుకు ద్వారా, తన జీవితము ద్వారా, తన సాక్ష్యము ద్వారా, తన తీర్మానము ద్వారా పరిశుద్ధ గ్రంథములో పేరు సంపాదించుకున్న హీరో. ఆలోచించేయండి. యాసోను అనే మాటకు అర్థము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినప్పుడు ఈ వ్యక్తి కోసం స్వస్థత అని అర్థం వస్తుంది. ఇతడు నివసిస్తున్న పట్టణము థెస్సలోనిక పట్టణము. ఈ థెస్సలోనిక పట్టణం కోసం మనం ఆలోచన చేస్తే రోమా సామ్రాజ్యంలో మాసిదోనియా ప్రాంతంలో ఈ యొక్క థెస్సలోనిక పట్టణం చాలా ముఖ్య పట్టణం. వ్యాపార వాణిజ్య కేంద్రాలు అక్కడ ఉన్నాయి. వాడరేవు కలిగిన పట్టణము,
కొత్తగా వ్యాపారాలు జరుగుతున్న పట్టణము, డబ్బుకి కొరత లేదు, అధికారాలకు కొరత లేదు. అక్కడున్న అనేకమైన ఈ లోకరీతిలో చూస్తే సౌకర్యాల కొరత లేదు. గనుక విచ్చలవిడిగా ఉంటుంది ఆ పట్టణం. చీకటితో నింపబడింది ఆ పట్టణం. దైవ భయము లేని పట్టణం ఆ పట్టణం. దేవుని గూర్చిన భయము కానీ, దేవుని గూర్చిన ఆలోచన కానీ, దేవుని గూర్చిన ఈరోజు గమనించినప్పుడు ఆశ కానీ ఈ దెస్సలోనియ పట్టణానికి లేదు. ఎందుకంటే అది సాతాను చేతిలో ఉన్న పట్టణం. విచ్చలవిడితనానికి అలవాటు పడింది ఆ పట్టణం. విపరీతమైన బుద్ధులకు అలవాటు పడింది ఆ పట్టణం. ఎందుకంటే అక్కడ డబ్బుకి కొరత లేదు, జ్ఞానానికి, ఈ లోక సంబంధమైన జ్ఞానానికి కొరత లేదు. అందుకే కళ్ళు నెత్తికెక్కి దైవ భయం లేకుండా విచ్చలవిడితనంగా అక్కడున్న ప్రజలు ఉండేవారు. అటువంటి పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారిని పిలిచాడు యాసోను. ఫిలిప్పు పట్టణములో సువార్త సేవ చేసి అక్కడి నుండి అతను ఈ దెస్సలోనియ పట్టణానికి పౌలు గారు వచ్చినట్టు బైబిల్ సెలవిస్తుంది. ఈ దెస్సలోనియ పట్టణానికి వచ్చినప్పుడు ఎవరు ఇతనికి ఆశ్రయాన్ని ఇస్తారు? ఎందుకంటే ఈ ఫిలిప్పి పట్టణంలో నుండి పౌలు గారి మీద తిరుగుబాటు చేసి పౌలు గారిని పట్టుకొని పౌలు గారిని కొట్టి నిర్నిమిత్తంగా ద్వేషించి చెరసాల్లో వేశారు. అడుగు తీసి అడుగు వేస్తే అవరోధాలే యూదుల వల్ల. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తున్న బోధ ఏమిటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తు, పరలోకానికి ఆరోహణుడైన క్రీస్తు, మరలా ఏ విధముగా ఆరోహణుడయ్యాడో అదే విధముగా సంఘము కొరకు తిరిగి వస్తున్న క్రీస్తు. తిరిగి వచ్చిన క్రీస్తు సంఘమును తనతో ఉండడానికి తోడుకొని పోతున్న క్రీస్తు. మృతుడయ్యాడు కానీ ఆయన సజీవుడయ్యాడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే శాంతికర్త, ఆయనే సమాధానకర్త, ఆయనే జీవనకు మూలము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని ఒక బలమైన శుభవార్తను ప్రకటిస్తున్నాడు పౌలు. అది యూదులకు నచ్చలా. ఎందుకు తెలుసా? సిలువ వేసింది ఎవరో? వాళ్ళే. యేసు ప్రభువుని నిందించింది వాళ్ళే, యేసు ప్రభు మీద దాడి చేసింది వాళ్ళే. వాళ్ళు అనుకుంటారు ఇంకా మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వచ్చాడు అనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. వారు దాన్ని జీర్ణం చేసుకోలేరు. ఎవరు చెప్పినా వినరు, వారికి తెలియదు, చెబితే వినరు. అజ్ఞానం అహంభావాన్ని కలగజేస్తుంది. అహంభావం మూర్ఖత గల మనస్సుని ఇస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ సూత్రాన్ని. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ అహంభావం ఉంటుంది. ఎక్కడైతే అహంభావం ఉంటుందో అక్కడ మూర్ఖులుగా ప్రవర్తిస్తారు ప్రజలు. వారికి దేవుని భయం ఉండదు, దేవుని గురించిన జ్ఞానం ఉండదు. వారు ఏమనుకుంటారంటే మాకు తెలిసిందే జ్ఞానం, మేము అనుకునేది జ్ఞానం, మా మార్గాలు జ్ఞానయుక్తమైనవి, ఇంకెవడు ఏ సత్యం చెప్పి నమ్మడాడు. సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కలుగును అని మనకు తెలుసు. వాడు అంటాడు, వాడి దృష్టిలో సూర్యుడు కాదు చంద్రుడు ఉదయించినప్పుడు పగలు ఏర్పడును అన్నాడు. చదువుకున్నాడు, వాడి జ్ఞానంలో ఉందనకండి. వాడికి ఎవరిని చెప్పినా ఒరే సూర్యుడు పగలకి ఏలడానికి వచ్చాడంటే లేదు లేదు చంద్రుడే పగలని ఏలుతాడు అంటున్నాడు. ఎందుకంటే వాడు ఎవరు? మూర్ఖుడు, తర్కాలు పెట్టుకుంటాడు అవసరమైతే. కనుక పౌలు గారు సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటే అడుగడుగున అవరోధాలు కలగజేసేవారు వీళ్ళు. కనుక ఫిలిప్పి పట్టణాన్ని విడిచిపెట్టి దెస్సలోనిక పట్టణానికి వచ్చాడు పౌలు గారు. ఈ దెస్సలోనిక పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కూడా పౌలు గారి కోసం అనేక వార్తలు వెలువడ్డాయి. ఎవరైనా పౌలు గారిని చేర్చుకున్నారా? వారి పని అంతే. ఎవరైనా సరే పౌలు గారు సువార్త ప్రకటించిన సహకరిస్తే వాళ్ళ పని అంతే. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక్కి గ్యాంగ్ అనేది వస్తుంది, అవరోధాలు కలగజేయడానికి. చేర్చుకున్న వారికి, వచ్చిన వారికి, చేర్చుకున్న వారికి ఇద్దరికి కూడా అవరోధాలు కలగజేస్తారు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు. అటువంటి విపత్కర పరిస్థితిలో ఈ దెస్సలోనిక పట్టణం అతి భయంకరమైన పరిస్థితి మనందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ విచ్చలవిడితనం ఉందని చూసాం. అందుకే బైబిల్లో గత రాత్రి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కనైన మాట మన బైబిల్లో చదువుకున్నాం. దేమ యెహోలోకాన్ని స్నేహించి ఎక్కడ వెళ్ళిపోయాడు?
దెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతడు లోకాన్ని స్నేహించాడంటే లోకం అంతా ఎక్కడ ఉందండి? దెస్సలోనికలోనే ఉంది. లోకమంతా దెస్సలోనికలో ఉంది. బాధకరమైన సంఘటన ఏంటంటే ఎక్కడైతే లోకం ఉంటుందో ఆ లోకము మనలో నుండి పోయే వరకు దేవుని గొప్ప కార్యాలను మనం చూడలేమండి. మరి లోకం మనలో పోవాలంటే ఎలా? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరచడానికి ఆయన మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోకానికి వెలుగు, మీరు ఈ లోకములో నుండి వెడలి ప్రత్యేకముగా జీవించండి, మీరు నా వారి ఉండినట్లు ఈ లోకములో నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే లోకము దేవుని భయము, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన ఆలోచన చెయ్యదు. లోకము వెర్రితనంగా జీవిస్తుంది. ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క దెస్సలోనిక పట్టణం అటువంటిదే. అటువంటి చీకటితో నింపబడిన పట్టణానికి, అజ్ఞానముతో నింపబడిన పట్టణానికి, దైవ భయము లేని పట్టణానికి పౌలు గారు వచ్చినప్పుడు ఈ యాసోను అనే వ్యక్తి పౌలు గారిని చేర్చుకున్నారు. ఎందుకంటే ఈ యాసోను పౌలు గారి బంధువు. రోమాపత్రిక 16వ అధ్యాయము 21వ మాట చదవండి. నా బంధువులకు లూకియా, యాసోను, ఇలా కొన్ని పేర్లు మనం చూస్తున్నాం. మనకు అవసరమైంది యాసోను. యాసోను పౌలు గారి బంధువు. బంధువైనంత మాత్రాన పౌలు గారిని చేర్చుకోవాలని రూల్ లేదు కదా. ఈరోజు ఒక సంఘటన జరిగింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు లత మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, మొన్న మన ఊరు వచ్చారండి ఒకరు, మన కుటుంబ సభ్యులు, బంధువులు, వారికి కావలసిన బంధువులు. వారికి భోజనానికి పిలిచాను రమ్మని చెప్పి రాలేదు. ఈరోజు వాళ్ళు కనిపించారు, ఏమన్నా రాలేదు, మీరు వస్తే బాగుండు కదంటే వాళ్ళు అంటున్నారు, మేము వస్తే కష్టం అవుతుంది కదండి, భోజనాలు చేయడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే రాలేదన్నారు. అంటే లోకం ఎలా ఉంటుందో తెలుసా? భోజనం పెడితే కష్టంగా భావిస్తారు వాళ్ళు. వారి భావం అది. అంటే వాళ్ళు ఆ భావం కలిగి ఉన్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఎవరికి భోజనం పెట్టే ఆ తెగింపు వారి జీవితంలో లేరు. ఇప్పుడు ఎలా ఉందంటే లోకము, నా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, నీ ఇంటికి వచ్చినప్పుడు నేనేం తీసుకురావాలి, అంతే. మీ ఇంటికి వచ్చినప్పుడు నేనేం తీసుకురావాలి, నా ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం తీసుకొస్తావు. ఈ వ్యక్తి అంటాడు, నా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావో దాన్ని బట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను తీసుకొస్తా. ఇదంతా కమర్షియల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఇప్పుడు వ్యాపార సంబంధమైన సంబంధాలు, ప్రేమ, స్నేహము, మేలు కోరే తత్వం నేటి దినాలు లేదు. అందుకే లోకంలో అంతా నేత్రాశ, శరీరాశ, దేవుడు చెప్తున్నా ఇదంతా డాంబికమైన జీవితం అండి, ఇది నమ్మొద్దని దేవుడు చెబుతున్నా మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం. కనుక ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అందుకనే, ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకి దాసుడు కాలేడు. కనుక లోకములో నీవు ఉంటే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశింపబడదు. లోకము నుండి బయటికి తీసిరా ప్రభువా, లోకము నుండి ప్రత్యేకపరచు ప్రభువా, నిన్ను దేవునికి సమర్పణ చేసుకుంటే అప్పుడు అద్భుతం జరుగుతుంది. కానీ ఇతడు బంధువుడైనంత మాత్రాన పౌలు గారిని చేర్చుకోవాలని రూల్ ఉందా? ఇతడు బంధువులు మాత్రమే కాదు, ఒక మంచి బలమైన క్రీస్తు శిష్యుడు, క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక బలమైన క్రీస్తు శిష్యుడు, ఒక యోధుడు, ఆత్మల పట్ల భారము కలిగిన వాడు, ఆత్మల పట్ల వేదన కలిగిన వాడు. పౌలు గారికి ఈ శారీరకమైన రక్త సంబంధమే కాదు, ఆధ్యాత్మికమైన రక్త సంబంధం కలిగిన వాడు. అందుకే యాసోను పౌలు గారు దెస్సలోనిక పట్టణానికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఎవరింట్లో ఉండడానికి వీల్లేదు, ఎవరు నీకు ఆతిథ్యం చేసినా చేయకపోయినా ఒకటి సత్యం, నీవు ఉన్న దినాలన్నీ కూడా నీవు ఎక్కడుండాలి? నా ఇంటిలోనే ఉండాలి. ఎందుకంటే ఆత్మల భారము కలిగిన వాడు యాసోను. నశించుతున్న తన పట్టణాన్ని చూచి, చీకటితో ఉన్న తన పట్టణాన్ని చూచి పౌలు గారు ఏ విధంగా తన బంధువుల రక్షణ కొరకు ఎంతో వేదన అనుభవించాడు, అట్టి వేదన యాసోనులో కూడా మనం చూస్తున్నాం. ఆత్మల భారం కలిగిన వేదన. నేటి సంఘానికి డబ్బు లేదనే వేదన, బంగారము కొనలేదనే వేదన కదండి. మన వేదన ఏంటి? ఇప్పుడు మనకున్న యాతనలు ఏంటి? అతనుకున్న యాతన ఏమిటో తెలుసా? అతనుకున్న బాధ ఏమిటో తెలుసా? పౌలు గారు హృదయము నశించిపోతున్న వారిని చూచి పరితాపం
ఏదెన్సులో ఉన్న వారిని చూచి పౌలు గారి హృదయం ఏం చేయలేదు, పరితాపం పట్టలేకపోయిందట. ఆత్మల భారము కలిగిన వాడు ఓర్వలేకపోయాడు. ప్రభువా, అవసరమైతే నా దేహ సంబంధులైన నా వారి కోసం వారు మీరు సమీపంగా వస్తారంటే నేను మీకు దూరొస్తున్నాయి, శాపగ్రస్తున్న అయిపోవడానికి నేను సిద్ధమన్నాడు. అంటే అనేక ఆత్మల రక్షణ కొరకు అవసరమైతే నేను బలి పశువుని అయిపోయినా పర్వాలేదు అన్నాడు. అంత భారము కలిగిన వాడు పౌలు. అదే భారాన్ని ఎవరిలో చూస్తున్నాం మనం ఇప్పుడు? యాసోనులో చూస్తున్నాం. ఒక భారము కలిగిన, పౌరుషము కలిగిన వాడు యాసోను. నీకున్న భారం ఏమిటి? 2024లో ఒక తులం బంగారం కూడా కొనుక్కోలేకపోయానండి. 2024లో ఒక కొంప కూడా కట్టుకోలేకపోయానండి. 2024లో ఒక వాహనం కూడా కొనుక్కోలేకపోయానండి. 2024లో కొంత డబ్బైనా సమకూర్చుకోలేకపోయానండి. 2025లో ఏమి జరిగినా, ఎలా అయినా మరలా నూతన సంవత్సరం ఆరాధనకి వెళ్ళినప్పుడు నా మెడలో జిగేలనిపించాల. జాగ్రత్త. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదన్నాడు దేవుడు. నీ భారం పనికి మాలిన భారం, నిరుపయోగకరమైన భారం, దేవుని ఎదుట జవాబు చెప్పలేని ఒక నిరుత్తునిగా మార్చే భారం అది. కానీ యాసోను గారి భారం ఆత్మల భారం. యాసోను గారి దాహం ఆత్మల దాహం. భారము కలిగిన వాడు యాసోను. ఏ భారం ఉన్నది అతనికి? ఆత్మల భారం ఉన్నది. అయ్యా, నా గ్రామం రక్షణలోకి రావాలయ్యా, నా పట్టణస్థులు రక్షణలోకి రావాలి, నా పట్టణంలో గొప్ప సంఘము స్థాపించబడాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తు కొరకు పానార్పణగా పోయబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. మరి అదే గుణాన్ని ఎవరిలో చూస్తున్నాం మనం ఇప్పుడు? యాసోనులో చూస్తున్నాం. ఏం జరుగుతుందో యాసోను గారికి బాగా తెలుసు. పౌలు గారికి ఎంత హింస పెడుతున్నారో ఇప్పుడు పౌలు గారిని నేను చేర్చుకుంటానంటే అదే పరిస్థితి నాకు వస్తుంది అనే విషయం యాసోను గారికి తెలుసు. కానీ యాసోను గారు కలత చెందల, ఒక మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. భారం భారం. 2025లో ప్రవేశించిన నీ జీవితంలో ప్రభు కోరుకుంటున్నది ఈ గుణం. నువ్వు భారము కలిగి జీవించాలి. ఆస్తుల సంపాదన కోసం భారం కాదు, ఆత్మల సంపాదన కోసం భారం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరు కోరుకుందాం, ప్రభా ఆస్తుల సంపాదన కాదు, ఈ సంవత్సరం ఎలాగైనా నాకు వివాహం అయిపోవాలా, వచ్చే సంవత్సరం ఎలాగైనా నా బిడ్డలు పుట్టేయాలా, ఆ వచ్చే సంవత్సరం ఎలాగైనా ఒక గృహాన్ని కొట్టుకోవాలా. ఇటువంటి భారాలు వద్దు. మనం యాత్రికులము, పరదేశులు మన సత్యమని గుర్తుంటే, రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు అనే విషయం మనకు గుర్తుంటే, మనము దేవుని సొత్తు అనే విషయం మనకు గుర్తుంటే, ఒక దినాన్న వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే సత్యం మనకు గుర్తుంటే, మనం చేయాల్సింది ఒకటే, ప్రవ్వా నాకు ఈరోజు ఆస్తుల సంపాదన భారము కాదు, నాకు ఆత్మల సంపాదన భారం దయచేయండి. అటువంటి భారాన్ని నాకు ఇవ్వండి. యాసోను ఆత్మల సంపాదన కొరకు భారము కలిగిన వాడు. వెచ్చి సంఘానికి దేవుడు అది కోరుకుంటున్నాడండి. దేవుడు అది ఆశిస్తున్నాడు. అట్టి భారము కలిగిన వారు బేతేలు సంఘాలకి దేవుడు దయచేయనుగాక, సార్వత్రిక సంఘాలకు దేవుడు దయచేయనుగాక, ప్రతి సంఘములో దేవుడు అట్టి ఉజ్జీవాన్ని దయచేయనుగాక. ఆత్మల భారం కావాలి, ఆస్తుల భారం కాదు. ఎందుకంటే ఎంత సంపాదించినా అది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఇంకొకటి విషయం తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, ధనం మీద నీ మనస్సు పెట్టిన తోడనేది రెక్కలు కట్టుకొని ఎగిరిపోవును. పారిపోవును అంటే పరిగెడతామని బాగా తెలుసు. పీటీ ఉషా కంటే బాగా పరిగెడతాం. ఎగిరిపోతే నీకు రెక్కలు లేవు కదా, ఎగరలేవు. అందుకే ఏమైనా బైబిల్లో చక్కనైన పదం వాడారు. ఏంటది? ఎగిరిపోతుంది. రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది, నువ్వు ఎగరలేవు. ఎగిరేవనుకో ఉండకాలు ఇరిగిపోతాయి. దాని మీద మనసు పెట్టుకుంటున్నాం ఈరోజు. కనుక ఈరోజు చిన్న ప్రార్థన చేద్దాం మనం. ఏమని? యాసోను వలె ఆత్మల భారం నాకు దయచేయండి. అందులో నీ భర్త అని పిలువబడిన ఆత్మ ఉన్నది, అందులో నీ భార్య అని పిలువబడిన ఆత్మ ఉంది, అందులో నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు, అందులో నీ తల్లిదండ్రులు ఉన్నారు, అందులో నీ అత్తమామలు ఉన్నారు, అందులో నీ బంధు రక్త సంబంధికులు ఉన్నారు. ఈరోజు వారి కోసం భారం లేకపోతే అసలు నువ్వు క్రైస్తవుడివే కావు. కన్నీళ్ళు కార్చాలి ఈరోజు నీ ప్రభు సన్నిధిలో. ప్రభానికి సాక్షిగా నన్ను వాడుకోండి తండ్రి. ప్రభా నూతన జీవంతో నన్ను నింపండి అయ్యా. యాసోను లాంటి ఆత్మను నాకు దయచేయండి అయ్యా. ఆత్మల భారము కలిగి జీవిస్తున్నాడు యాసోను. రెండవదిగా యాసోను జీవితాన్ని మనం గమనించినప్పుడు
అతడు ఆత్మల భారం మాత్రం కలిగిన వాడు మాత్రమే కాదు, ఒక మంచి సమర్పణ పరుడు కూడా. తన్ను ఖర్చు అయిపోవటానికి సిద్ధపడ్డాడు. నేటి దినాల్లో మనందరం ఏం ఆలోచన చేస్తామంటే ఎలా ఖర్చు పెట్టేద్దామని ఆలోచన చేస్తాం. మా దైవజనుడి దగ్గర ఎలా ఖర్చు పెట్టేద్దాం, సంఘము దగ్గర చెప్పండి ఎలా ఖర్చు పెట్టేద్దాం. కానీ నేను ఖర్చు అయిపోవాలి, ఎందుకంటే విలువలేని నా బ్రతుక్కి నా ప్రభు విలువిచ్చాడు. గురిలేని నా జీవితానికి ఆయన గురినిచ్చాడు. గమ్యం లేని నా బ్రతుక్కి ఆయన గమ్యాన్ని ఇచ్చాడు. చస్తే ఎక్కడికి వెళ్తానో ఒక అజ్ఞాన దశలో ఉన్న నాకు, నేను చనిపోతే నిత్య రాజ్యం నాకు ఉందని చెప్పే గొప్ప స్వాస్యాన్ని నాకు ఇచ్చాడు ఆయన. ఈరోజు నీ బ్రతకాలి ఆయన కోసం, నేను ఖర్చు అయిపోవాలి. ప్రభు నన్ను వాడుకో, ఈరోజు నీ చేతిలో బలమైన సాధనంగా నన్ను వాడుకో, నీకు ఇష్టమైన వాడుగా నన్ను వాడుకో. 2024 సంవత్సరం నేను లోబిగా జీవించాను. మీకు విషయం చెప్పమంటారా? లోబి పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు అని బైబిల్ సెలవిస్తుంది. 2024లో నువ్వు లోబిగా చనిపోతే, వాక్యానుసారంగా మాట్లాడితే, నీవు ఉన్నత రాజ్యాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా జీవించుకునేవాడి. దేవుడు 2025 నీకు సంవత్సరానికి దయాకిరీటముగా మరొకసారి నీకు ఇచ్చాడు. పిసనారిగా జీవించావు 2024. అమ్మో నేనివ్వాలా, వాళ్ళకి లేని బాధ నాకెందుకు, అమ్మో ఈ సువార్తకి వెళ్తే ఎన్ని ఛార్జీలు అవుతాయి, కూటం పెడితే ఇల్లు జరుగుతుంది, ఓ ప్రజలకు ఆహారం పెడితే ఎంత ఖర్చు అయిపోతుంది, వాళ్ళు పిలిస్తే ఎంత ఖర్చు అయిపోతుంది అని ఆలోచన చేసావు. నీ ధనాన్ని వ్యర్థంగా చాలా వాటి ఖర్చు పెట్టావు. అప్పుడు ధనం కోసం నువ్వు ఆలోచన చేయలా. కానీ ప్రభు పరిచర్య కొరకు, ప్రభు కొరకు నువ్వు ఖర్చు అవ్వటానికి, నువ్వు ఖర్చు పెట్టడానికి ఆలోచన చేసావు. కానీ యాసోను అటువంటి వాడు కాడు. యాసోనులో మొదటగా భారం ఉన్నది, రెండవదిగా యాసోను ఖర్చు పెట్టాడు. తను ఖర్చు అయిపోవటానికి ఇష్టపడ్డాడు. ఖర్చు పెట్టడమే కాదు, తాను ఖర్చు అయిపోవడానికి ఇష్టపడ్డాడు. తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా పణంగా పెట్టాడు అక్కడ. అందుకే తీసుకువెళ్తున్నప్పుడు యాసోను గారు ఒక్కరిని తీసుకెళ్ళా, అంటే ఫ్యామిలీ అంతా కూడా. ఎంత చక్కని మాట. రెండవదిగా అతడు ఖర్చు అయిపోవటానికి ఇష్టపడినవాడు. మూడో యాసోను జీవితాన్ని చూస్తే అతడు ఒక మంచి కుటుంబ నాయకుడిగా మనం చూస్తున్నాం. గుడ్ లీడర్, ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి కుటుంబ పెద్దగా, ఒక మంచి గృహ నిర్వాహకుడుగా అతను మనం చూస్తున్నామండి. ఎందుకంటే పౌలు గారిని తన ఇంటికి ఆహ్వానించాలంటే ఒకటి సత్యం, మీరు యథార్థంగా మాట్లాడితే చెప్తా, ఏ భర్త అయినా భార్య దగ్గర పర్మిషన్ తీసుకోకుండా, భార్యకి చెప్పకుండా, ఫలానా వ్యక్తి వస్తున్నాడు, నువ్వు ఆయనకి ఆహారం సిద్ధపరచు, మన దగ్గర ఉంటాడు కొన్ని రోజులు అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఎలా ఉంటుంది? ఒకవేళ భయాన్ని కలగజేసే భర్త అనుకోండి, సొనుక్కుంటూ గొనుక్కుంటూ తన అయిష్టతను ఆ వ్యక్తి కనపరిచే విధంగానే ఉంటుంది ఆతిథ్యం. వచ్చిన వ్యక్తి వారం రోజులు ఉండాలనుకున్న వ్యక్తి వారం రోజులు ఉండలేడు, 2 రోజుల్లోనే. ఎందుకంటే నటాసామ్రాట్లు కదా, ఎవరో ఆడవారు. తను తిని భర్తకిచ్చింది, చాలా టేస్ట్గా ఉందండి, తినండి అంది. ఆ టేస్ట్లో ప్రభు ఒక్క మాట మర్చిపోయాడు. తినొద్దు అన్నాడు కదా అని చెప్పలేకపోయాడు. అంటే ఎంత ముద్దుగా ఇచ్చిందో, అందుకే హద్దులు దాటిపోయారు. అక్కడ ఏదేనులోని కోల్పోయారు బయటికి. స్త్రీలు తలంచుకోవాలి. కానీ లోకంలో ఒక సామెత ఉంది, ఒక స్త్రీ వల్లే సామ్రాజ్యాలు కూల్చబడ్డాయి. అయితే స్త్రీ మంచిదైతే అదే సామ్రాజ్యాలు కట్టబడ్డాయి. బైబిల్ ప్రకారం మాట్లాడితే 3 రాళ్ళ చేతులు బుల్డేజర్ కంటే డేంజర్ అన్నాడు ఒక ఆయన. ఏంటండి 3 రాళ్ళ చేతులు? బుల్డేజర్ ఏం చేస్తుంది? కూల్ చేస్తుంది. 3 రాళ్ళ చేతులు తన కుటుంబాన్ని పాడు చేసేస్తుంది. కానీ జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కడతది. ఈరోజు యాసోను కుటుంబము పౌలు గారిని ఆహ్వానిస్తున్నప్పుడు యాసోను ఆ కుటుంబము ఏ విధంగా యాక్సెప్ట్ చేసింది, ఏ విధంగా రిసీవ్ చేసుకుంది, ఏ విధంగా అంగీకరించింది మనం చూస్తే
ఒకటి కాదు, రెండు కాదు, 3 వారాలు ఉన్నాడు. 21 రోజులు ఉన్నాడు. 3 విశ్రాంతి దినాలు ఏం చేశారంటే అతను తర్కించాడు. 3 విశ్రాంతి దినాలంటే 3 వారాలు. పుట్నోట్లో కూడా ఉంటుంది, చదవండి ఆ బైబిల్ మీరు కింద చదివితే. ఆ యొక్క అపోస్తుల కార్యములు 3 వారములు 21 రోజులు సేవకుడిని, ఇంకొక సేవకుడిని, అసిస్టెంట్ పాస్టర్ గారిని, పౌలుస్ గారు, ఇంకా అతనితో ఉన్న సహపని వారు చాలామంది ఉంటారు టీం. సామాన్య విషయమా? మళ్ళీ వీళ్ళు ఏమైనా ఇంట్లో కూర్చొని స్తుతి అనుకున్న వాళ్ళ? వీరు బయటికి వెళ్తే చాలు భూలోకమును తలక్రిందులు చేయడానికి చూస్తారు. అంటే తలక్రిందులు అయిపోయిన భూమిని సరి చేయడానికి చూస్తారు. ఎక్కడుంటే అక్కడ ప్రకంపనలు కలుగుతాయి. వీళ్ళు వచ్చిందే ఆ పట్టణంలో వెలుగు నింపడానికి, ఆ పట్టణంలో గొప్ప కార్యాలు చేయడానికి, మౌనంగా ఉండడానికి కాదు. అందుకే ప్రతిరోజు వీరు ప్రతి విశ్రాంతి దినాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు? సమాజ మందిరానికి వెళ్ళేవారు. అక్కడున్న పెద్దలతో అనేక మందితో ఆ సభలో మాట్లాడేవారు. అనేక మంది గొప్పవారు, అనేక మంది గనులైన స్త్రీలు ఈ మాటలు విని పట్టబడ్డారు గట్టిగా. సమస్య అక్కడే ప్రారంభమైంది. అసలు దేవుని కార్యం ఎక్కడ ప్రారంభమవుతుందో సాతానుడు అక్కడ క్రియ చేయడం మొదలు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు కార్యము జరగడం వాడికి ఇష్టం ఉండదు. సంఘం వృద్ధి చెందుతున్నప్పుడు దొంగలు లెగుస్తారు కొంతమంది. సంఘము అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంఘం ఉజ్జీవంగా వెళ్ళిపోతున్నప్పుడు అది చూసి తట్టుకోలేక మచ్చడంతో నింపబడి ఎలా సంఘాన్ని పాడు చేద్దామా అని చూస్తారు కొంతమంది. దేవుని మందిరం కడుతున్నప్పుడు కూడా వారవలేని దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారు. సంఘములో దినదినం సంఘం వృద్ధి చెందడం చూసి వారవలేరు. సంఘస్థులు ఆశీర్వాదకరంగా ఉండి చూసి వారవలేరు. మందిరాలు సుందరంగా ఉంటే చూసి వారవలేరు. సంఘం సుందరంగా ఉంటూ చూసి వారవలేరు. ఎందుకంటే వారు ఎవరి సంతానము? సాతాను సంతానం. బాగా చెప్పారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పనిపాటు లేని వారిని కొంతమంది పిలుస్తారు, కానీ పనిపాటు ఉండదు. అటువంటి వారిని గుంపుగా చేసుకుంటారు అల్లరి రేపడానికి. అటువంటి పరిస్థితులు అండి, విపత్కరమైన పరిస్థితులు. కానీ ఆ సమయంలో కూడా అతను ఆ కుటుంబాన్ని పౌలు గారి ఆతిథ్యము చేయటానికి సంయుక్తపరిచాడు, సిద్ధపరిచాడు. అంటే ఒక మంచి కుటుంబ నాయకుడు అతను. మొదటిగా చెప్తారా? ఆత్మల భారము కలిగిన వాడు. రెండవదిగా గట్టిగా చెప్పాలి, ఒక ఖర్చు అయిపోవటానికి, ఖర్చు చేయటానికి కూడా ఇష్టపడే వ్యక్తి. మూడవదిగా ఒక మంచి కుటుంబ నాయకుడు. ఒక భక్తి కలిగిన కుటుంబాన్ని బిల్డ్ చేసుకున్నాడు, కట్టుకున్నాడు. తన కుటుంబంలో దేవుని గూర్చిన ప్రేమ, దేవుని గూర్చిన ఆశ, దేవుని సువార్త కోసం భారము. యాసోనులో ఉన్న భారం అతని భార్యలో ఉంది, యాసోనులో ఉన్న భార్య అతని కుటుంబంలో ఉంది. అందుకే వారు కుటుంబంతో కలిసి పౌలు గారికి ఆతిథ్యం చేయగలిగారు. అందుకే వారు అది చూచి అల్లరి జనము వారవలేక వీరందరినీ ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు. కానీ యాసోను కుటుంబము ఒక మంచి దైవికమైన కుటుంబం. దీనికి గల కారణము యాసోనే. నాయకుడు ఎలా ఉంటారో ప్రజలు ఎలాగ ఉంటారు. తండ్రి తిరుగుబాటు చేస్తే కుమారుడు సేవకుడి మాట ఎందుకు వింటాడు? తల్లే సేవకుని మాట, దేవుని మాట వినకుండా సంఘాలలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే వారి బిడ్డలు ఎందుకు దేవుని దగ్గరకు వస్తారు? అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అబ్బాయి మారట్లేదు, మా అబ్బాయి మారట్లేదు, మా అబ్బాయి మారట్లేదు అంటే నువ్వు మారేవు. అసలు గయ్యాలి గంప విను. నువ్వంటే కోపం, ఆ అంటే కోపం, పలకరిస్తే కోపం, పలకరించకపోతే కోపం, నవ్వితే కోపం, నవ్వకపోతే కోపం. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఓర్చుకుంటాడు? చూస్తాడు. నీ టైం అయిపోయింది అంటారు. మీరు ఎవరో నాకు తెలియదని చెప్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఈరోజు నీ జీవితం మార్చుకోవాలి. యాసోను కుటుంబం లాగా భక్తి గల కుటుంబంగా నువ్వు నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. నువ్వు భక్తిహీనురాలు కనుక నీ కుటుంబంలో అనేక మంది నష్టపోతున్నారు. నువ్వు భక్తిహీనుడు కనుక నీ ఇంట్లో అనేక మంది ప్రభు దగ్గర రాక నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది నువ్వు యాసోను వంటి వ్యక్తి అయితే, యాసోను లాంటి ఆత్మల భారము కలిగిన వ్యక్తివైతే, యాసోనులా నేను అవసరమైతే ప్రభు కొరకు పానార్పణగా నేను ఖర్చు పెట్టడానికి, ఖర్చు అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఒక తెగింపు కలిగిన జీవితం నీకుంటే, యాసోను వలె నీ కుటుంబాన్ని నువ్వు భక్తి మార్గం నడిపించడానికి కష్టపడే వ్యక్తిగా ఉంటే, దాన్ని ఇష్టంగా మార్చుకునే వ్యక్తిగా ఉంటే నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యాసోను ఒక మంచి నాయకుడు, తన కుటుంబానికి మంచి నాయకుడు అని మనం మాటలు చదవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా యాసోను జీవితంలో మనం చూచినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో అతను చేసిన కార్యాలు చూచినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ప్రతి పరిస్థితిని, ప్రతి శోధనను, జరగబోతున్న ప్రతి దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. రెడీ టు ఫైట్. ఏ సిచ్యువేషన్ ఎదురైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా పౌలు గారు ఆహ్వానిస్తే యూదులకు పడదు, అతనికి తెలుసు. పౌలు గారికి ఆహ్వానిస్తే
ఆ యూదులైన వారు అనేక మందిని సమకూర్చి ఏదైనా చేయొచ్చు అనే విషయం తెలుసు. పౌలు గారిని ఆహ్వానిస్తే ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తే తనను వ్యతిరేకించి తను వెలివేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ పౌలు గారు ఒక మంచి తెగింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఏమి జరిగినా నా ప్రభు కొరకు నేను సిద్ధముగా ఉన్నాను. ఏమి జరిగినా సరే నా పట్టణ రక్షణ కొరకు నేను ఈ పని చేయకమాను. ఒక మంచి తెగింపు, ఆరోగ్యకరమైన తెగింపు. పనికి మాలిన తెగింపు కాదు ఉండాల్సింది. మనకు ఉండవలసింది ఏమిటి? ఆరోగ్యకరమైన తెగింపు. 2024లో పనికి మాలిన తెగింపులు మనకు ఉన్నాయి, నిరుపయోగకరమైన తెగింపులు మనకు ఉన్నాయి, సంఘములో ఐక్యతను దెబ్బతీసే తెగింపులు మనకు ఉన్నాయి. కానీ 2025 సంవత్సరంలో ఒక ఆరోగ్యకరమైన తెగింపు నీకు ఉండాలి. ఏది ఏమైనా నేను ప్రార్థించటం ఆపను. దానియేలుకున్న తెగింపు, ఇట్టి శాసనం బయలుదేరిందని సంగతి అతను ఎరిగినప్పటికీ యథావిధిగా తన మేడగదికి పోయి కిటికీలు తెరిచి, మూసుకోను కాదు మనమైతే మూసి అంటాం, కానీ దానియేలు కోసం ఏముంది? కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి బిగ్గరగా మేడ మీద ప్రార్థన చేస్తున్నాడు. కింద ఉన్నవారు వింటున్నారు. తెగింపు. శద్రక మేషక అబేద్నెగోలు తెగింపు. మా ప్రాణాలు పోయినా సరే మేము విగ్రహారాధన చేయం, మా ప్రభువుకు తప్ప ఇంకెవరికి మేము మొక్కం. ఆరోగ్యకరమైన తెగింపు. అమ్మా తాగడానికి నీళ్ళు సరే సార్, అయ్యారు మీరు ప్రవర్తలా ఉన్నారు, నీరు అడుగుతున్నారు, దానిదేం భాగ్యం, కరుగుతున్నప్పటికీ పర్లేదులేండి నీళ్ళు మీకు ఇస్తాను. ఆమె వెళ్తుంది. సారైపోతే విధవరు అలాగాకుండా ఒకసారి అదే చేత్తోని ఒక చిన్న అప్పం తీసుకొచ్చి అమ్మ అన్నాడు. ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆ ఒక్క అప్పము తను తన బిడ్డ తిని అయిపోయింది. అంటే అయిపోయింది, టైం అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉంది. అయ్యా మా స్థితి ఇది, నేను చెప్పాను కదా నువ్వు ఆ పని చేయి అన్నాడు సేవకుడు. సరే అని తీసుకొచ్చింది. చూడండి, చివరి అప్పాన్ని సేవకునికి పెట్టగలిగిందంటే ఆమెకి ఏముంది? తెగింపు. తెగింపు. ఒక్కసారి ఆలోచించేయండి, నేను చెప్పిన పేరుల్లో తెగింపు ఉంది, వాళ్ళ ముగింపు ఎలా ఉంది? శద్రక్ మేషక్ అబేద్నెగోలు గవర్నర్స్ అయ్యారు. దానియేలు 3వ అధిపతిగా ఏలాడు. చరిత్ర ప్రకారంలో 3వ అధిపతిగా ఏలాడు. సారపతి విధవరాలు తను తన కుటుంబం అంతా కరువు దినాలంతా పోషించబడింది. వారి తెగింపు మంచిది గనక వారి ముగింపు బాగుంది. నీ తెగింపు పనికి మాలింది అయితే ముగింపు కూడా పనికి మాలిందే. ప్రభు కొరకు ముందుకు రావడానికి తెగింపు ఉండదు, పనికి రాని విషయాలు తెగింపు ఉంటుంది. అందుకే ముగింపు ఏడుస్తావు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీకు బాధకు నీవే కారణం, నీకు నీవే ఈ బాధని కలగజేసుకుంటేవి కదా. కనుక 2025 సంవత్సరంలో ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా ఒక మంచి ఆరోగ్యకరమైన తెగింపు నాకు దయచేయండి. చెప్తారా? యాసోను నేర్చుకున్న పాఠము మొదటిది. యాసోను ఎవరు? గడిగి చెప్పాలి. ఆత్మల భారము కలిగిన వాడు. రెండవది సమర్పణ, ఒక మంచి సమర్పణ పడు. మూడవది ఒక మంచి కుటుంబ నాయకుడు. నాలుగవది గది చెప్పండి, ఒక మంచి తెగింపు కలిగిన వాడు. ఒక మంచి తెగింపు కలిగిన వాడిని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఐదవదిగా మనం చూసినప్పుడు యాసోను గారి జీవితము, అతని కుటుంబము ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో మనం చూస్తే, మా ప్రభు కొరకు అవసరమైతే మా ప్రాణాలు కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రభు కొరకు ఏ పరిస్థితులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏమి జరిగినా పర్వాలేదు, వారు మమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళినా పర్వాలేదు, అన్నిటికీ మేము లోపడుతున్నాం. అనగా దేవుని చిత్తాన్ని చేయటానికి తమను తాము అర్పించుకునే వారుగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. సంపూర్ణ దేవుని చిత్తం, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఒక ప్రమిదలుగా, ఒక సాధనాలుగా వాడబడ్డానికి ఆ కుటుంబం తీర్మానం చేసుకుందండి. ఈరోజు 2025 ఒక్క మాట, 2024లో నీ ఇష్టం నెరవేర్చుకున్నావు, నీ కష్టం నువ్వు పడ్డావు. కానీ దేవుడు నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు కనుక. కానీ 2025 సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఇష్టం కొట్టువేయబడాలి. ఇప్పుడు ఎవరి ఇష్టం నెరవేర్చాలి? దేవుని ఇష్టం నెరవేర్చడానికి ముందుకు రావాలి. దేవా నీ ఇష్టము నాకు నేర్పించండి చేయటం, ఎందుకంటే నీ చిత్తము చేయటే నాకు సంతోషం ప్రభువా అని చెప్పాలి. భక్తుడైన
ఆ దావీదు గారి జీవితంలో చూసిన మాటని ఈరోజు ఇతరుల్లో మనం చూస్తున్నాం. నీ చిత్తము చేయటే నాకు సంతోషం. దానికోసం ఎంత ఈ లోకంలో ఎంత నష్టపోయినా పర్వాలేదు ప్రభువా, నీ చిత్తముని చేస్తాను. 5 లక్షణాలు చేశాం. దేవుని చిత్తాన్ని చేయడానికి యాసోను ముందుకు వచ్చారు. 5 విషయాలు మనం ధ్యానం చేశాం. మొదటిది ఆత్మల భారము కలిగిన వాడు. రెండవది గది సమర్పణ కలిగిన వాడు, ఖర్చు అయ్యాడు, ఖర్చు పెట్టాడు. మూడవది కుటుంబం, ఒక మంచి నాయకుడు, భక్తి గల కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడు, భక్తిలో నడిపించే నాయకుడు. నాలుగవది గడి చెప్పాలి, ఒక మంచి ఆరోగ్యకరమైన తెగింపు కలిగి తీర్మానం చేసుకున్నవాడు. ఐదవది దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చాలని ఆశ కలిగినవాడు. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? యాసోను అనే పేరు ఆ యొక్క దెస్సలోనిక పట్టణం అంతా వినబడింది. వాళ్ళు ఏమన్నారు తెలిసి తను పట్టుకొని, ఇదిగో భూలోకమును తలక్రిందులు చేసిన వారిని ఈయన చేర్చుకున్నాడు. ఒకప్పుడు యాసోను ఎవరో తెలియదు, యాసోను ఎవరో తెలియదు. అసలు ఇతను ఈ పని చేయకపోతే బైబిల్ ఈ పేరే మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ యాసోను గుర్తింపు ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చింది? అతని క్రియల ద్వారా. భూలోకమును తలక్రిందులుగా చేసిన వారిని ఇతను చేర్చుకున్నాడు. భూలోకమును తలక్రిందులు చేయుటాని పదము ఈ తెలుగు అచ్చు తప్పుగా ఉంది. అసలు అర్థాన్ని చూస్తే తలక్రిందులైపోయిన భూమిని వాళ్ళు ఏం చేస్తారు? సరిచేసేవారు. ఒక గొప్ప వీరులకు ఆతిథ్యము చేసే వ్యక్తిగా పేరు పొందుకున్నాడు. అంత మాత్రమేనా? పరిశుద్ధ గ్రంథములో అతని పేరు సంపాదించుకున్నాడు. సమాజంలో పేరు కలిగింది, జీవగ్రంథములో పేరు కలిగింది. అంతేకాదు, బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీరు నాకు చేసిన దాన్ని మరుచుటకు నేను అన్యాయిస్తుని కాను. కనుక పరలోక రాజ్యంలో కూడా యాసోనికి ఏముంది? పేరు కలిగింది. బైబిల్లోని అతని పేరు ఎక్కించినప్పుడు దీవెనల చిట్ట పుస్తకంలో ఆయన పేరు ఉండదంటారా? తప్పకుండా ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాడు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాసోను కోసం చూస్తే ఆ పట్టణాన్ని వెలిగించే ఒక ప్రమ్మెదగా, ఒక కాంతి పుంజముగా, ఒక కాంతి రేఖగా మార్చబడ్డాడు. ఏమైందో తెలుసా? దెస్సలోనిక గొప్ప సంఘం స్థాపించబడిందండి. మామూలు సంఘం కాదు. ఆ సంఘం కోసం చూస్తే ఆ సంఘమట ప్రేమ కలిగిన సంఘం అయింది, ఆత్మల భారము కలిగిన సంఘం అయిందండి. ఆ సంఘం ఏమైందండి? ఆ సంఘం ఆత్మల భారము కలిగిన సంఘము మరియు ఒక ప్రేమ కలిగిన సంఘం అయింది. గొప్ప ఉద్యమంతో సంఘం నింపబడింది, అక్కడ స్థాపించబడింది. అందరూ దైవ ప్రేమతో నింపబడ్డారు, అందరూ కూడా సహోదర ప్రేమతో నింపబడ్డారు. గొప్ప ఉద్యమం సంఘంలో వచ్చింది, చాలా ఉద్యమంగా సాగిపోతున్నారు. అటువంటి సంఘ స్థాపన అక్కడ జరిగింది. అంత మాత్రమే కాదు, దెస్సలోనిక సంఘములో ఈ పౌలు గారిని పట్టుకోవడానికి వచ్చి ఆ ఊరిని వెళ్ళగొచ్చినప్పుడు, ఆ శ్రమలు, ఆ బాధలు, ఇబ్బందికర పరిస్థితులు గురి చేసినప్పుడు తను చేయాల్సిన సేవ చేసి అతడు బెరియాకు వెళ్ళిపోయారు. పౌలు గారు బెరియాకు వెళ్ళిన తర్వాత దెస్సలోనిక మర్చిపోలా, 2 ఉత్తరాలు రాశాడు. అదే దెస్సలోని రాసిన పత్రిక మొదటిది, దెస్సలోని రాసిన పత్రిక రెండవది. ఆ పత్రికల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అందరికి అవసరమైంది ఒక విషయాన్ని మీకు చెప్తా. అదేమిటి తెలుసా? చచ్చిన తర్వాత నువ్వేమవుతావు? చచ్చిన తర్వాత నువ్వు నేనేమవుతావు? మనం ఏమవుతాం? అప్పటికే చాలామంది రాకడ వచ్చేసిందని చెప్తున్నారు అక్కడ తప్పుడు బోధకులు. ఇంకొంతమంది లేదు మెస్సయ్య వస్తాడని చెప్తున్నారు. అటువంటి దినాల్లో బాబు వచ్చాడు, చనిపోయాడు, లేచాడు, వెళ్ళాడు, రాబోతున్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతా. ఒక మాట ఉంది అందులో, ఏమో తెలుసా? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని ఎవరికి రాశాడు పత్రిక? దెస్సలోనిక సంఘానికి రాశాడు. అంటే నూతన జీవమును గూర్చి, మనం పొందుకోబోయే స్వాస్థ్యము కోసం ఒక అమూల్యమైన మాటలు ఏ సంఘం ద్వారా మనకు అందించబడ్డాయి? ఈ దెస్సలోనిక సంఘ స్థాపన ఎవరి వల్ల జరిగింది? యాసోను వల్ల జరిగింది. ఎంత గొప్ప ధన్యత కదండి. బతకదాం అలాగా, 2025 అలాగ బతకదాం. పగలు, ప్రతీకారాలు, మోసాలు, దగ, మోసం చేసుకోవడం, యుక్తికరమైన ఆలోచనలు, అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ధూమపానము ఆరోగ్యమునకు హానికరం అని చదువుకున్నాం. కనుక ఈరోజు లోకానుసారమైన ప్రవర్తన కలిగి 2024 ఇలా సాగిపోయింది, 2025 కూడా ఇలాగే ఉంటాను, మార్పు ఉండదు, నేను ఇలాగే బ్రతుకుతాను అనుకుంటే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించినా నువ్వు మార్పు చెందవు.
నువ్వు పాలు తాగే స్థితిలో ఉంటావు కానీ బలమైన ఆహారాన్ని తీసుకోలేవు. ఎప్పుడైతే బలమైన ఆహారాన్ని తీసుకోవో బలహీనపరచబడతావు. ఒక దినాన సాతాను దాడి జరుగుతుంది, అప్పుడు తప్పకుండా నువ్వు పడిపోతావు. ఎందుకంటే నువ్వు బలహీనుడు గనక. నీకు బలపడాలంటే బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. బలమైన ఆహారం తీసుకోవాలంటే ఈరోజు ప్రభు సన్నిధిలో నిన్ను దేవునికి సమర్పణ చేసుకోవాలి. నీ జీవితం మారాలి. కాగా ఎవడెన్నో క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించును, సమస్తమును క్రొత్తవాయను. అట్టి కృప మనందరికి ప్రభు ప్రసాదించి ఎలా బ్రతకదాం? యాసోను వలె బ్రతకదాం. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.